ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను కాశీ శతకం అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నానండి. ఈ పుస్తక రచయిత ఆదిభట్ల నారాయణ దాసు గారు. ఇంకా పఠనం ప్రారంభిస్తానండి. సంశ్రితాభీష్టదం దేవం సచ్చిదానంద విగ్రహం సమస్త భువనాధారం కాశీ విశ్వేశ్వరం భజే. దీని పదవిభాగం సంశ్రిత అభీష్టదం దేవం సత్ చిత్ ఆనంద విగ్రహం సమస్త భువన ఆధారం కాశీ విశ్వ ఈశ్వరం భజే. భావము: సచ్చిదానంద రూపుడు, సమస్త లోకాలకు ఆధారమైనవాడు, ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చే దేవుడైన కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవించుచున్నాను. నృన్ కైలాసం నయం తీవ యాతి జాహ్నవ్యుదంముఖం అనుగంగం వారణాసి సౌధశ్రేణ్యర్ధచంద్రవత్. నృన్ కైలాసం నయంతి ఇవ యాతి జాహ్నవి ఉదక్ ముఖం అనుగంగం వారణాసి సౌధశ్రేణి అర్ధచంద్రవత్. నరులను కైలాసమునకు తీసుకొని పోవునట్టిది వలె గంగానది ఉత్తరముగా ప్రవహించుచున్నది. గంగను అనుసరించి కాశీనగరి మేడల వరుస అర్ధచంద్రుని వలె ప్రకాశించుచున్నది. గంగానదిలో వరుణ, కాశీలో దీనిని బర్ణ అని కూడా పిలుస్తారు. అసి, అస్సి, అస్సి అని కూడా పిలుస్తారు. ఈ నదుల సంగమ స్థలాల మధ్యలో గంగానది మరీ వంపు తిరిగి అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాసుగారు చూసినప్పటికన్నా ఈ అర్ధచంద్రాకారపు తనం చాలా స్వల్పంగా తగ్గి ఉండవచ్చు. ప్రస్తుతం గంగానదీ తీరాన ఉన్న ఘాట్లను 1940 వరకు విస్తరిస్తూనే ఉన్నారు. ఫలితంగా ఘాట్ల మెట్లు నదిలోనికి కొద్ది కొద్దిగా ముందుకు జరుగుతూ వచ్చాయి. మండు వేసంగులలో నది చిక్కినప్పుడు పాత నిర్మాణం ఎక్కడి వరకు ఉండేదో, ఎంత ముందుకు జరిపి కట్టారో ఆ గుర్తులు బయటపడుతూ ఉంటాయిట. ఈ సమాచారం ఇచ్చిన వారు కాశీ పురోహితులైన చల్లా అన్నపూర్ణ ప్రసాద్ గారు. వీరి కుటుంబం 2 తరాల క్రితం కాశీలో స్థిరపడింది. వీరి తండ్రి గారైన చల్లా కృష్ణశాస్త్రి గారి పేరుతో కాశీలో ఒక వీధి కూడా ఉన్నది. అందుకని 100 ఏళ్ల పూర్వం కంటే ఇప్పుడు గంగ యొక్క అర్ధచంద్రాకారపు వంపు చాలా స్వల్పంగా తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నాను. దుర్గాఘాట్ వద్ద ఇళ్ళు మరీ ముందుకు అంటే గంగలోనికి జరిపి కట్టడం వల్ల గంగ వైశాల్యం తగ్గి లోతు ఎక్కువ అవడం మొదలుపెట్టిందని కాశీయాత్రా ప్రకాశికాలో ఓ.వై. దురసామయ్య గారు రాశారు. 1927లో ఈ రచన జరిగింది. గంగా ప్రవాహ వేగం వలన కొన్ని ఘట్టములు పోగా మళ్ళీ కట్టిస్తున్నారని, పేర్లు కూడా మారుస్తున్నారని మండపాక పార్వతీశ్వర శాస్త్రి యాత్రా చరిత్ర పూర్వ ఉత్తర భాగములలో ఇది 1893లో రచించబడింది. 228 పుటలో ప్రస్తావించడం జరిగింది. వీరు అలా రాశారు: గంభీరం నిర్మలం స్నిగ్ధమాపూర్ణం భాతి జాహ్నవి అసీవర్ణయోర్మధ్యే శిశిరే యోగి దృష్టివత్. గంభీరం నిర్మలం స్నిగ్ధం ఆపూర్ణం భాతి జాహ్నవి అసీ వర్ణయోః మధ్యే శిశిరే యోగి దృష్టివత్. అసీ వరుణ నదుల మధ్యన చలికాలంలో గంగానది యోగి దృష్టి వలె నిర్మలము, స్నిగ్ధము, ఆపూర్ణమును అయి ప్రకాశించుచున్నది అని దీని అర్థం. కాశీనగరానికి దక్షిణ దిశలో గంగానదితో అసీ నది, ఉత్తర దిశలో వరుణా నది సంగమిస్తున్నాయి. వరుణా సంగమ స్థలానికి, అస్సీ సంగమ స్థలానికి మధ్యలో సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉండవచ్చు. ఈ 3 కిలోమీటర్ల మేర వివిధ పేర్లతో ఘాట్లు ఉంటాయి. ఘట్టం అనే సంస్కృత పదం నుండి ఘాట్ హిందీ పదం పుట్టింది. ఘట్టం పదానికి ఉన్న అనేక అర్థాలలో ఇక్కడ అర్థం నది, చెరువు, కాలువ వంటి చోట్ల దిగటానికి ఏర్పాటు చేసిన రేవు. వరుణ, అస్సీ గంగానదుల మధ్య ఉన్న ప్రాంతానికే వారణాసి అని పేరు. ఇది బ్రిటిష్ వారి ఉచ్చారణలో బెనారస్ అయ్యింది. నవీన కాశీ ప్రాచీన వారణాసి కంటే చాలా రెట్లు పెరిగిపోయింది. వారణాసి అని చెప్పబడే ప్రాంతంలోని జనుల మోక్షం వరకే విశ్వనాథుని పూచి ఉన్నది.
పునరావృత్తిరహిత మార్గం స్వస్మిందనివ ఉదేతి సూర్యోభిముఖం గంగాస్నానం ప్రకుర్వతాం. పునః ఆవృత్తి రహిత మార్గం స్వస్మిన్ దదన్ ఇవ ఉదేతి సూర్య అభిముఖం గంగా స్నానం ప్రకుర్వతాం. అంటే గంగా స్నానం చేస్తున్న వారి ఎదుట సూర్యుడు తన యందలి పునరావృత్తి రహిత మార్గాన్ని ఇస్తున్న వాని వలె ఉదయించుచున్నాడు అని దీని అర్థం. సూర్యుడే ప్రధాన దైవంగా గల మతం సౌరం. శైవం వైష్ణవం లాగానే ఇది పురాతన మతం. వాటి కంటే కూడా పురాతనం అయినా ఆశ్చర్యం లేదు. ఆదిశంకరాచార్యులు అంగీకరించిన 6 మతాలలో సౌరం కూడా ఒకటి. దైవం లక్షణాలుగా భావించబడేవన్నీ సూర్యునిలో ఉన్నాయి. సూర్యమండల ప్రవేశమే జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించే, అంటే పునరావృత్తి రహితం కావించే మోక్షం. అథర్వణ వేదానికి అనుబంధితమైన సూర్యోపనిషత్తు ప్రకారం ఈ ప్రపంచానికి పరలోకానికి ఆధారమైన వాడు సూర్యుడు. అన్నింటికీ కర్త కర్మ క్రియ సూర్యుడే. అక్షుపనిషత్ విభ్రాట్ అనువాకం మండల బ్రాహ్మణం సూర్యుడే అన్నిటికీ మూలం ప్రత్యక్ష దైవం అని చెబుతున్నాయి. ఇంకా వివరాలకు శ్రీమదాదిత్య వైభవం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ గుంటూరు 2015లో ఈ లోకంలో ఇక ఉండవలసిన అవసరం లేదని భావించినప్పుడు సుఖమహర్షి వాయుభూతం ప్రవేక్ష్యామి తేజోరాశిం దివాకరం, వాయువునే తేజోమయమైన సూర్యమండలంలో ప్రవేశిస్తాను అనుకున్నాడు. సంస్కృత మహాభారతం శాంతి పర్వం అధ్యాయం 331 శ్లోకం 53 దీనికి ఆధారం. దాసుగారు కూడా వాళ్ళ తండ్రిగారు సూర్యుడిని ఆరాధించగా ఆ వరప్రభావంతోనే పుట్టారు. అసలు పేరు సూర్యనారాయణ. హరికథకులు అయ్యాకే నారాయణదాసుగా మారారు. ప్రసన్నముఖ పంకేజో బద్ధ పింగ శిరోరుహ మహాదేవో యథా తీరే భాతి కోపి దిగంబరః. ప్రసన్న ముఖ పంకేజ బద్ధ పింగ శిరస్ రుహ మహాదేవ యథా తీరే భాతి కహ అపి దిగంబరః. అంటే గంగానది తీరాన ఒకానొక దిగంబర సన్యాసి ప్రసన్నమైన ముఖారవిందాన్ని కలిగి పింగళవర్ణము కల శిరోజముల జడలు ధరించి శివుని వలె విరాజిల్లుతున్నాడు. ఇది దాసుగారు కాశీలో గమనించి ఈ శ్లోకంలో బంధించారు. భాగీరథ్యాం కృత స్నానస్థిరమంచే జపంజనః తృణాయ మన్యతే మృత్యుం పుణ్యం మూర్తి కృతం యథా. భాగీరథ్యాం కృత స్నానః తీరమంచే జపంజనః తృణాయ మన్యతే మృత్యుం పుణ్యం మూర్తీకృతం యథా. అనగా గంగలో స్నానమాడి రూపుదాల్చిన పుణ్యం వలె వెలుగుచూ ఒడ్డు మీది ఆసనాల మీద జపం చేస్తూ జనులు మృత్యువును గడ్డిపోచగా భావిస్తారు. నానాభాష భాషమాణ నానావేష విరాజిత స్నాత్యేక భక్త్యా గంగాయాం నానాదేశగత ప్రజా. నానా భాషాః భాషమాణా నానా వేష విరాజిత స్నాతి ఏక భక్త్యా గంగాయాం నానా దేశ ఆగత ప్రజా. అనగా అనేక భాషలు మాట్లాడు, అనేక వేషములచే ప్రకాశించు, అనేక దేశముల నుండి వచ్చిన ప్రజలు ఏకభక్తితో గంగ యందు స్నానము చేయుచున్నారు. ఇది దాసుగారు కాశీ వెళ్ళిన తర్వాత ఆయన చూసిన విషయాలను ఈ శ్లోకాలలో బద్ధం చేశారు. ఇంకా శతకం అంటే 100 శ్లోకాలు ఉంటాయి కదండి. మిగిలిన శ్లోకాలని తిరిగి తరువాయి భాగంలో కలుసుకున్నప్పుడు ప్రస్తావిస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి. నమస్కారం. మీకు గనక కాశీ శతకం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.